హాయ్ అండి. ఈరోజు వీడియోలో ప్రసాదం పులిహోర ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఆలయాల్లో తయారయ్యేటువంటి పులిహోరకి ప్రత్యేకమైన రుచి కదా. పెట్టేది పిడికెడు ప్రసాదమే అయినా అమృతంలా అనిపిస్తుంది ఆ ప్రసాదం. అలాంటి అమృతాన్ని ఖచ్చితంగా ఇంటిల్లపాది ఆస్వాదించేలా టిప్స్తో చెప్పబోతున్నాను. ముందుగా కుక్కర్ని తీసుకోండి. అందులో 1 గ్లాసు బియ్యాన్ని వేసుకోండి. అంటే 1/2 కేజీ రైస్ అన్నమాట. దీన్ని 1కి 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. కడిగిన బియ్యంలో గంట పాటు నానబెట్టుకున్నటువంటి 1/2 కప్పు పచ్చిశనగపప్పును వేయండి. ఒక గ్లాసు బియ్యానికి గాను 2.5 గ్లాసులు నీళ్లను యాడ్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్ అయితే వృధా కానివ్వను. ఆపై కుక్కర్ని మూతపెట్టి 3 విజిల్స్ రానివ్వండి. విజిల్స్ వచ్చిన రైస్ని మిక్స్ చేసి మధ్యలో గుంటలా చేయండి. అందులో 2 టేబుల్ స్పూన్లు ఆవపిండి, 3 రెబ్బలు కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ పసుపులో 4 టేబుల్ స్పూన్లు నూనెను కలిపి ఆ నూనెను కూడా వేయండి. ఆవపిండిలోని అరోమా, కరివేపాకులోని సువాసన పోకుండా రైస్తో క్లోజ్ చేయండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టుకోండి. ఇందులో 1 కప్పు ఆయిల్ని వేయండి. ఆయిల్ హీట్ అయిన తరువాత 1 కప్పు వేరుశనగ గుళ్ళు వేసి దోరగా లో ఫ్లేమ్ మీద వేయించి పక్కకు తీసుకోండి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్లు సాయమినపప్పు వేసి దోరగా వేగనివ్వండి. వేగిన తరువాత 2 టేబుల్ స్పూన్లు ఆవాలు, 4-5 ఎండుమిర్చి, చీరుకున్నటువంటి 3 పచ్చిమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ తప్పనిసరిగా వేయండి. 3 రెబ్బలు కరివేపాకు వేసి వేయించండి. వేగిన తాలింపులో 40 గ్రాములు చింతపండు నుండి తీసినటువంటి చింతపండు గుజ్జును వేయండి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్స్ చేయండి. ఇప్పుడు దీన్ని మూతపెట్టి చింతపండు గుజ్జు చిక్కపడి నూనె పైకి తేలేంత వరకు ఉడకనివ్వండి లో ఫ్లేమ్ మీద. నూనె పైకి తేలి చింతపండు గుజ్జు చిక్కపడింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి
ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వండి. ఇప్పుడు ఆవపిండి రైస్ అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. చల్లారిన చింతపండు గుజ్జును ఈ రైస్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. మొత్తం కలిసేలాగా మిక్స్ చేయండి. పౌష్టిక ఆహారం ఆరోగ్యాన్ని ఇస్తే అన్ని విధాలా ఆరోగ్యంగా ఉన్నప్పుడు అన్ని ఆహారాలు ఎటువంటి భయం లేకుండా తీసుకోవచ్చు, అవునా? అయితే మారుతున్న కాలంతో పాటు మన ఆహారపు అలవాట్లు కూడా మార్పు వచ్చాయి. పులగం, కిచిడి, పొంగలి, ఆవడ, దద్దోజనం, పులిహోర, పరవాన్నం వంటివి పూర్వపు వంటలుగా మారిపోయాయి. ఫైనల్గా వేయించి పక్కన పెట్టుకున్నటువంటి వేరుశనగ గుళ్ళు, పావు కప్పు కొత్తిమీర తరుగు వేసి మిక్స్ చేయండి. ఆపై సర్వ్ చేయండి. ఏంటి, నచ్చిందా? ట్రై చేస్తారా? ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.